నాబార్డ్లో డెవలప్మెంట్ అసిస్టెంట్స్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ వచ్చింది. స్టేట్ వైజ్గా రిక్రూట్మెంట్ ఉంటుంది. అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్లో వేకెన్సీస్ ఉన్నాయి, అయితే తెలంగాణలో మాత్రం వేకెన్సీస్ లేవు. ఆ వివరాలన్నీ కూడా చూద్దాం. మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతుంటే మీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కావాల్సిన కంటెంట్ అంతా కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. రేస్ ఫర్ జాబ్స్ ఛానల్ ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేయండి, కోడ్ స్కాన్ చేయండి, లేకపోతే టెలిగ్రామ్ ఛానల్లో రేస్ ఫర్ జాబ్స్ అని కూడా ఛానల్ వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కంటెంట్ అంతా కూడా మీ ఎగ్జామినేషన్ కావాల్సిన కంటెంట్ అంతా కూడా ఎవ్రీడే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా రేస్ ప్రొవైడ్స్ ద బెస్ట్ కోచింగ్, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కోచింగ్. ఆఫ్లైన్ కోసం మీరు హైదరాబాద్లో ఉన్నటువంటి ఏ బ్రాంచ్లోనైనా సరే మీరు కాంటాక్ట్ చేయండి. అదే ఆన్లైన్ అయితే మాత్రం రేస్ ఫర్ జాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ద క్లాసెస్ ఆర్ స్టార్టింగ్ ఆన్ మండే. అండ్ ఆన్లైన్ కోసం మీరు రేస్ ఫర్ జాబ్ యాప్ని ఆండ్రాయిడ్ ఫోన్ అయితే మాత్రం గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీకు లైవ్ బ్యాచెస్, రికార్డెడ్ బ్యాచెస్, ఈ బుక్స్, టెస్ట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. అండ్ ఫ్రీ కంటెంట్ కూడా ఎవ్రీడే మేము అప్లోడ్ చేస్తాం అందులో. సో రేస్ ఫర్ జాబ్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీరు ప్రిపేర్ అవుతుంటే ద బెస్ట్ మెటీరియల్ ప్రింటెడ్ బుక్స్ రేస్ ప్రొవైడ్ చేస్తుంది. బ్యాంకింగ్ కోసం, ఎస్ఎస్సి కోసం, రైల్వే కోసం. దానికోసం మీరు నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు ఆ మెటీరియల్ని మీ ఇంటి దగ్గరికి కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. అండ్ ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్కి వస్తాయి. మొత్తంగా ఉన్న కంట్రీ వైడ్గా ఉన్నటువంటి వేకెన్సీస్ చూస్తే సో 150+ వేకెన్సీస్ ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్లో మాత్రం 7 వేకెన్సీస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి మొత్తం 157లో ఏపీ స్టేట్కి 7 వచ్చాయి. అదే డెవలప్మెంట్ అసిస్టెంట్స్లో హిందీ కూడా స్పెషల్గా ఇంకొక వేకెన్సీ ఉంది. అది ఓన్లీ 3 స్టేట్స్లోనే ఉంది. సో తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో ఒక వేకెన్సీ ఉంది. ఒక్కొక్క వేకెన్సీ 3 స్టేట్లో ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్కి ఒక వేకెన్సీ ఉంది. అంటే డెవలప్మెంట్ అసిస్టెంట్ 7 వేకెన్సీస్ అండ్ డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ ఒక వేకెన్సీ, మొత్తం 8 వేకెన్సీస్ దీంట్లో ఉన్నాయి. ఆ డీటెయిల్స్ చూస్తే బెనిఫిట్స్ చూద్దాం. అసలు ఎంత శాలరీ ఉంటుందంటే మొత్తంగా 23,100 బేసిక్ పేతో స్టార్ట్ చేసుకుంటే మంత్లీ మీకు 46,500 వస్తుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ శాలరీ. సో 46,500 ఈ పోస్ట్ కోసం మీకు వస్తుంది. అదే కాకుండా మీకు చాలా బెనిఫిట్స్ కూడా మీకు హెచ్ఆర్ఏ కావచ్చు, అదర్ బెనిఫిట్స్ అన్ని కూడా మీరు ఒకసారి వీడియో పాస్ చేసుకొని చూసుకోవచ్చు. సో చాలా మంచి శాలరీస్ అండ్ పర్క్స్ కూడా మనకి ఈ పోస్ట్ కోసం కనిపిస్తుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ, ఏ డిగ్రీ అయినా మీరు ఉండొచ్చు. మీ దగ్గర 50% మార్కులు మాత్రం ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ పాస్ అయితే సరిపోతుంది. మిగిలిన వాళ్ళకి డిగ్రీలో 50% వచ్చి ఉండాలి. అదేవిధంగా డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ తీసుకుంటే అందులో మీరు బ్యాచిలర్స్ డిగ్రీలో మీరు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మీడియంలో చేసి ఉండాలి మీరు. ఓకే, అదేవిధంగా అది లేకపోతే బ్యాచిలర్స్ డిగ్రీ విత్ హిందీ ఆర్ ఇంగ్లీష్ అండ్ మెయిన్ సబ్జెక్ట్స్ విత్ మినిమం 50% మార్క్స్ తప్పకుండా ఉండాల్సిందే మీకు. ఓకే, దీంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కూడా అవసరం. అండ్ ఇక ఏజ్ ఇది మీ డిగ్రీ అనేది 1 జనవరి 2026 కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఏజ్ కూడా 21 ఇయర్స్ నుంచి మినిమంగా 35 ఇయర్స్ మ్యాక్సిమంగా ఉంటుంది January 1 వరకు. అది కూడా జనరల్ క్యాండిడేట్స్కి. అదే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ కానీ అదర్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అప్రైజ్ లిమిట్లో ఎట్లా ఒక రిలాక్సేషన్ ఉంటుంది. ఇక ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. అప్లై చేసుకోవడానికి 17th January నుంచి 3rd February వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. 3rd February ఇస్ ద లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి. ఇక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మీకు 21st February కండక్ట్ చేస్తారు. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ 12th April కండక్ట్ చేస్తారు. మీరు అప్లై చేసుకోవడానికి nabard.org సైట్కి వెళ్తే మీకు ఆన్లైన్ లింక్ కనిపిస్తుంది, అందులో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ ఇవ్వని ₹100 ప్లస్ జీఎస్టీ. అండ్ అది మిగిలిన వాళ్ళందరికీ ₹450 ఇంటిమేషన్ ఛార్జెస్, అప్లికేషన్ ఫీ ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ ₹100, మొత్తం ₹550 ప్లస్ జీఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. 18% జీఎస్టీ కూడా పే చేయాల్సి ఉంటుంది. అదే నాబార్డ్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఫీజు పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇది వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఏపీలో మాత్రమే సెంటర్స్ ఉన్నాయి. ప్రిలిమ్స్ సెంటర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. మెయిన్ సెంటర్స్ విజయవాడ అండ్ విశాఖపట్నంలో కండక్ట్ చేస్తారు. ఇక సెలక్షన్ ఎట్లా ఉంటుంది, ఈ వేకెన్సీస్కి ఎట్లా సెలెక్ట్ చేస్తారంటే మీకు 2 వేస్లో 2 టైర్లో ఉన్నటువంటి ఎగ్జామినేషన్, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్, ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రిలిమ్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మెయిన్స్ ఎగ్జామినేషన్ రాస్తారు. మెయిన్స్లో వచ్చిన మార్కుల్లో మాత్రమే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ప్రిలిమ్స్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. మీకు మెయిన్స్లో వచ్చిన మార్కులు మాత్రమే ఫైనల్గా కన్సిడర్ చేసి మీ ఫైనల్ సెలక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూడండి. డెవలప్మెంట్ అసిస్టెంట్స్కి వచ్చేసి దేర్ ఆర్ 3 సెక్షన్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్, తర్వాత న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్. ఇంగ్లీష్లో 40 క్వశ్చన్స్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్లో 30 క్వశ్చన్స్ ఈచ్, మొత్తం 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ ఉంటాయి. సపరేట్ టైమింగ్స్ ఇచ్చారు. డెవలప్మెంట్ అసిస్టెంట్స్ హిందీ చూస్తే మీకు ఇంగ్లీషు, రీజనింగ్ కామన్. ఇందులో ఉన్న న్యూమరికల్ ఎబిలిటీ బదులు అందులో టెస్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ హిందీ కానీ
ఇంగ్లీష్గా ఉంటుంది. సేమ్ మిగిలిన ప్యాటర్న్ అంతా కూడా ఒకటే, 1 అవర్ టైం ఉంటుంది. ప్రతి సెక్షన్లోనూ మీరు సపరేట్గా క్వాలిఫై అవ్వాలి. అండ్ మీరు రాంగ్ ఆన్సర్ చేస్తే 1/4 మార్క్ డిడక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో క్వాలిఫై అయినటువంటి వాళ్ళ నుంచి మొత్తం వేకెన్సీస్లో 25 టైమ్స్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని మెయిన్స్ ఎగ్జామినేషన్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక మెయిన్స్ ఎగ్జామినేషన్ చూస్తే డెవలప్మెంట్ అసిస్టెంట్ చూడండి 5 సెక్షన్స్ ఉన్నాయి. రీజనింగ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, అండ్ క్వాంటిటీ అప్టిట్యూడ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ 30 మినిట్స్, జనరల్ అవేర్నెస్ ఒక స్పెషల్ రిఫరెన్స్ టు అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్ అండ్ బ్యాంకింగ్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, దానికి 25 మినిట్స్, కంప్యూటర్ నాలెడ్జ్కి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 20 మినిట్స్, అండ్ ఇంగ్లీష్కి వచ్చేసి 3 క్వశ్చన్స్ 50 మార్క్స్. అది వచ్చేసి డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ వచ్చేది. ఇక్కడ ఆ డిస్క్రిప్టివ్లో వచ్చేసి ప్రిలిమ్స్లో ఆబ్జెక్టివ్, ఇక్కడ వచ్చేసి డిస్క్రిప్టివ్. ఎస్ఏ, ప్రెస్ రైటింగ్, రిపోర్ట్ ఆర్ లెటర్ రైటింగ్ రాయాలి. 3 క్వశ్చన్స్ ఇస్తారు, 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటుంది. దానికి 30 మినిట్స్ టైం. ఇది మీరు ఆన్లైన్లో కీబోర్డ్ ద్వారా చేయాల్సి ఉంటుంది, కంప్యూటర్ ద్వారా. అంటే మొత్తంగా 200 క్వశ్చన్స్ 135 మినిట్స్ టైం, 200 మార్కులు 135 మినిట్స్ టైం, 2 hours 15 minutes టైం ఇస్తారు మీకు. అదే డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ చూస్తే మీకు ఇందులో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బదులు టెస్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఉంటుంది. మిగిలినంతా కూడా సేమ్ ఒకటే విధంగా ఉంటుంది. ఇందులో కూడా నెగిటివ్ మార్కులు ఉన్నాయి. అండ్ ఎవ్రీ సెక్షన్లోనూ మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది సపరేట్గా. ఇందులో వచ్చిన మార్కులను బేస్ చేసుకుని, మెయిన్స్లో వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకుని మీ ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. ఇక దీనికి సంబంధించి దీని తర్వాత మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. మీ మెయిన్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ సెలక్షన్ చేసుకునే ముందు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చేస్తారు. మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టేట్కి సంబంధించిన లాంగ్వేజ్ రావాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి అప్లై చేస్తున్న మాత్రం తెలుగు రావాల్సి ఉంటుంది. మీరు 10th క్లాస్లో కానీ 12th క్లాస్లో కానీ తెలుగును ఒక సబ్జెక్టుగా చదువుకొని ఉంటే మీరు ఈ టెస్ట్ రాయాల్సిన అవసరం ఉండదు. అదే మిగిలిన వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఈ తెలుగు లాంగ్వేజ్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. మీరు ఆ ప్రూఫ్ చూపించాలి. మీరు రాసుకున్నట్టుగా 12th కానీ 10th కానీ మీకు ఎక్కడైతే తెలుగు లాంగ్వేజ్ చదువుకున్నారో అది మాత్రం మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సిలబస్ చూద్దాం. ఎగ్జామినేషన్కి ఒకసారి వీడియో పాస్ చేసుకోండి. సపరేట్గా సిలబస్ కూడా ఇచ్చాం. సో ముందు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉన్నటువంటి సిలబస్, దెన్ రీజనింగ్లో ఉన్నటువంటి సిలబస్ ఒకసారి వీడియో పాస్ చేసి చూడండి. ఆ తర్వాత ఇంగ్లీష్ ఉన్నటువంటి సిలబస్ ఏమేమి ఉంటాయి అనేది, దాని తర్వాత జనరల్ అవేర్నెస్లో ఉన్నటువంటి సిలబస్, దీంతో పాటుగా అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డు అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. టోటల్గా ఇది సిలబస్. ఓకే, వీడియో పాస్ చేసుకుని ఒక్కొక్క మీరు సిలబస్ చూడండి. సో ద మంచి వేకెన్సీస్ 45,000 పైన శాలరీ పర్ మంత్ ఉన్నటువంటి వేకెన్సీస్ ఓన్లీ ఏపీలో మాత్రమే ఉన్నాయి, తెలంగాణలో లేవు. సో దీనికోసం గట్టిగా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా ఐబీపీఎస్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసింది. బ్యాంక్ జాబ్ తెచ్చుకోవడం అనేది 26లో మీ టార్గెట్ అయినట్టయితే, మీ ఎయిమ్ అయినట్టయితే ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బ్యాచెస్ స్టార్ట్ చేస్తుంది. ఆన్లైన్ బ్యాచెస్, లైవ్ ఆన్లైన్ బ్యాచెస్ 2nd ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతాయి. ఆఫ్లైన్ బ్యాచెస్ మండే నాడు స్టార్ట్ అవుతున్నాయి. సో ఇమీడియట్గా ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. మీరు ప్రిపరేషన్ అనేది వెంటనే మొదలుపెట్టి 26లో బ్యాంక్ జాబ్ అనేది తెచ్చుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్.